ఈ ఒక్క దెబ్బతో పాక్ అతలాకుతలమైపోయిందనంటే మన దేశం గర్వించదగ్గటువంటి విషయం అయితే కేంద్రం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అదే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ అయింది. ఒకవైపు ఉగ్రవాద స్థావరాలపై విరుచుకున్నటువంటి మన సైన్యం సుమారుగా 80 మంది ఉగ్రవాదుల్ని హతమార్చిన విషయం తెలిసిందే. మరొక వైపు పరోక్షంగా పాక్ యొక్క ఆర్థికంగా ఉన్నటువంటి పాక్ యొక్క స్థిరత్వాన్ని కూడా కోల్పోయేలా చేసింది. సో ఓవరాల్గా చెప్పాలంటే సుమారుగా అక్కడ 14 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ యొక్క అక్కడ వ్యవహారాలు నడుస్తున్నటువంటి ఈ సందర్భాన సుమారుగా ఈవేళ ఒక్కరోజే 6% మేర స్టాక్ మార్కెట్స్ నష్టపోయినట్లుగా తెలుస్తోంది. అంటే ఓవరాల్గా పాకిస్తాన్లో 1,00,000 కోట్ల మేర నష్టం జరిగినట్లుగా మనకి స్టాటిస్టిక్స్ అయితే అందుతున్నాయి. సో ఓవరాల్గా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు సీనియర్ బిజినెస్ ఎడిటర్ రాజ్ కుమార్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజ్ కుమార్ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ విషయానికి వస్తే కనుక మనం ఒకే దెబ్బకి 2 పిట్లు అన్నట్టుగా మన దేశం వ్యవహరించిందని అంటే కనుక ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా అవును అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఒకవైపు 80 మంది ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు సుమారుగా వేల కొరజీ 1,00,000 కోట్ల సుమారు మేర పాక్ని ఆర్థిక నష్టాల్లోంచి ఆర్థికంగా నష్టాలకి గురి చేయడం అంటే ఇది మనకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఏమంటారు దీనికి సంబంధించి? ఖచ్చితంగా, ఎందుకంటే మొదటి నుంచి తన ఆర్థిక నష్టాలు కొట్టుమిట్టాడుతుంది. ఒక స్టేజ్ లో విషయం స్టేజ్ లో అక్కడ ఉన్నటువంటి యుద్ధం కొనసాగించడానికి, అంటే వాళ్ళు వాడేటువంటి యుద్ధ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తిప్పి కొడితే మొత్తం మీద ఒక 5 days వరకు పెట్రోల్ పోయించుకోలేనటువంటి దుస్థితిలో కనబడుతోంది. పాక్ రూపీ కనుక చూస్తే చాలా లీస్ట్ ట్రేడింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం విదేశాల్లో నుంచి తెచ్చుకున్నటువంటి అప్పులతోటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను నడిపేటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ అని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. అంటే ఈ యుద్ధంతో పూర్తిగా ఇటు ఇప్పటికే పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశంగా ప్రపంచవ్యాప్తంగా తెలుసు కాబట్టి, సో అది ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది కాబట్టి చాలా వరకు దేశాలు వాళ్ళకి సహాయం చేసేటువంటి పరిస్థితి కనబడట్లేదు. కేవలం వాళ్ళని అవకాశంగా, అంటే అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను అవకాశంగా తీసుకునేటువంటి చైనా లాంటి దేశాలు తప్ప ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్ కానీ, లేకుంటే ఇండియా తోటి ఎప్పుడు మనం ఇంత సహాయం చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి వాటర్ ఇస్తున్నాం, వాళ్ళకి సంబంధించినటువంటి ధాన్యాలు అంటే ప్రధానంగా గోధుమలు ఇట్లాంటి వాటిని కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ వాళ్ళని ఆర్థికంగా కొంత బలోపేతం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడినా కూడా ప్రతిసారి కవ్వింపు చర్యలు చేస్తూ మనల్ని ఆర్థికంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. బట్ ఖచ్చితంగా ఇది ఒక గుణపాఠంగానే చెప్పుకోవచ్చు. పాక్ ఆర్థిక వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో ఇలాంటి స్ట్రైక్, ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్ చూసాము, ఇప్పుడు మరోసారి స్ట్రైక్ ని చూసాం, సర్జికల్ స్ట్రైక్ ని. ఇదైతే ఖచ్చితంగా ప్రపంచమే నివ్వరపోయింది. అంటే అంత అక్యురసీగా 9 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ గా ట్రిగ్గర్ చేయడం అనేది మాత్రం నిజంగా మన ఎయిర్ ఫోర్స్ తర్వాత త్రివిధ దళాలకు సంబంధించినటువంటి నైపుణ్యంగా లేదా ఒక చాకచక్యంగా చేశారని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి పరిణామం చూపేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతోంది. మరోవైపు రాజ్ కుమార్, ఒకవైపు రష్యా కావచ్చు, మరోవైపు అమెరికా కావచ్చు, భారత్కి సానుభూతి వ్యక్తం చేయడం అంటే సపోర్ట్గా నిలబడడం, ఇది కూడా పాక్ ఆర్థిక వ్యవస్థకి దెబ్బకొట్టే ప్రయత్నం అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే ఇప్పటికే మనం అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒక ఉగ్రవాద దేశం అని పేరు చెప్పగానే ప్రపంచవ్యాప్తంగా అందరికీ గుర్తొచ్చేది పాకిస్తాన్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫినాన్స్, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి, అంటే విదేశాంగ శాఖ మంత్రి కానీ, రక్షణ శాఖ మంత్రి కానీ, వాళ్ళు పలు సందర్భాల్లో డిఫరెంట్ మీడియా ప్లాట్ఫామ్స్ లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఒప్పుకోవడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా పాక్ ఇంత నష్టపోవడానికి కారణం, ఇంత ఆర్థికంగా దెబ్బతినడానికి కారణం టెర్రరిజం. టెర్రరిస్టులని కొంతమంది అభివృద్ధి చెందిన దేశాల కోసం మేము ఇక్కడ తయారు చేశాము, దానివల్ల చాలా ఆర్థికంగా నష్టపోతున్నామని చెప్పేసి స్వయంగా వాళ్ళకి సంబంధించినటువంటి పొలిటీషియన్స్, హైయెస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ పొలిటీషియన్స్ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే దీన్ని బట్టి చెప్పొచ్చు అంటే ఎంత మేర పాక్ దీన స్థితిలో ఉందనేది క్లియర్ గా చెప్పొచ్చు. మనం చూసుకోవచ్చు, ఒకప్పుడు అంటే సరిగ్గా ఒక 1 year బ్యాక్ చూస్తే అక్కడ తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు భారతే వాళ్ళకి గోధుమలు పంపించి వాళ్ళకు సహాయం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ అక్కడ టూరిజం డెవలప్మెంట్ కి మన ఇండియా త్రూయే మనకి ఇప్పుడు ఉన్నటువంటి అటార్నీ సోర్స్ ద్వారా వాళ్ళకి అక్కడికి బస్ ఫెసిలిటీస్ కల్పించడం కానీ, ట్రైన్ ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటువంటి మైగ్రెంట్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు హాస్పిటల్కి సంబంధించి, అంటే హెల్త్ సెక్టర్ కి సంబంధించి చాలా చీప్ గా, అంటే పాకిస్తాన్ నుంచి ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి హెల్త్ సెక్టర్ కి సంబంధించి పూర్తి స్థాయిలో మనం సపోర్ట్ చేయడం కానీ, ఇవన్నీ చూసుకున్నట్లయితే భారతే వాళ్ళకు ఏకైక ఒక అక్షయ పాత్ర లాంటిదని చెప్పుకోవచ్చు. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు వితౌట్ ఏమి కండిషన్ లేకుండా ఇస్తున్నాం. ఈవెన్ చివరికి అక్కడ ఆల్మోస్ట్ మనం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ వ్యవస్థలో పంజాబ్ కానీ, ఆ ప్రావిన్స్ చుట్టుపక్కల ప్రాంతంలో చూస్తే ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ అగ్రికల్చర్ అంతా కూడా మన సింధు నది,
అంటే ఇప్పుడున్నటువంటి మన 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 దేశం గుండా ప్రవహించేటువంటి నది ద్వారానే, పాకిస్తాన్కి వెళ్ళేటువంటి నది ద్వారానే అక్కడ అగ్రికల్చర్ వ్యవస్థ మొత్తం ఆధారపడి ఉంటుంది. అంటే చివరికి వాళ్ళు తింటున్నటువంటి ప్రతి మెతుకులో కూడా ఇండియన్ కి సంబంధించినటువంటి త్యాగ ఫలితమే కనబడుతోంది. కాబట్టి సో ఆర్థికంగా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దెబ్బతినడం అనేది ఖచ్చితంగా జరుగుతుందనే చెప్పొచ్చు. ఇప్పుడు గనక పాక్ గనక ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇజ్రాయెల్ కావచ్చు, ఇజ్రాయెల్ కూడా మనకు మార్నింగ్ మద్దతు తెలపడం జరిగింది. ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, వేరాజ్ బ్రిటన్ కావచ్చు, రష్యా కావచ్చు, మొదటి నుంచి చెప్తూనే ఉన్నవి. అంటే ఇండియాతో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి దేశంతో మీరు సత్సంబంధాలు మెయింటైన్ చేయండి, టెర్రరిజం వల్ల పూర్తికంగా నష్టపోతున్నారు అని చెప్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ పక్కనే ఉన్నటువంటి చైనాను చూసేసి వాళ్ళకు, అంటే చైనా ఏంటంటే పిఓకే కాశ్మీర్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఆక్యుపై చేద్దాం, తర్వాత ఇండియా మీద పట్టు సాధించేందుకు పాకిస్తాన్ ఒక పావుగా కలుపుకుంటుంది. కొన్ని లక్షల కోట్ల రూపీస్ ని పాకిస్తాన్ కి ఇచ్చి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ఏదైతే తీవ్రవాదం ఉందో ఇండైరెక్ట్ గా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బట్ చైనా వన్స్ కనుక పూర్తి స్థాయిలో పాకిస్తాన్ భూభాగంలో కనుక ఆక్యుపై చేసుకొని అక్కడ నుంచి భారత్ మీద పట్టు సాధించాలనేటువంటి కుట్రతో పోతుంది. సో ఇప్పుడు మొన్న రీసెంట్ గా జరిగినట్టు దాంట్లో కూడా యుద్ధానికి సంబంధించి మనం చేస్తున్నటువంటి రిహార్సల్స్ కానీ మనం అటాక్ చేస్తామన్నటువంటి ఉద్దేశంతో చైనా పాకిస్తాన్ కి మద్దతు తెలుపుతున్నట్టుగా ప్రకటించింది. అంటే ఇదంతా ఏంటంటే ఒక వాణిజ్యానికి సంబంధించినటువంటి బాల్ గేమ్ లాగానే చెప్పుకోవచ్చు. సో చైనా పూర్తి స్థాయిలో అమెరికాతో పాటుగా ఆధిపత్యం చెలాయించాలంటే భారత్ లాంటి కంట్రీలో గ్రిప్పు తెచ్చుకోవాలంటే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ లేదా ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీలో కనుక ఆధిపత్యం కొనసాగిస్తే భారత్ మీద పట్టు సాధించవచ్చు అనేటువంటిది వాళ్ళ ఒక పాకిస్తాన్ మన చైనాకి సంబంధించినటువంటి అది. దానికి సంబంధించి చైనా పాకిస్తాన్ బార్డర్ లో ఒక వాణిజ్య కారిడార్ ని, ఒక అతిపెద్ద హైవేని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దానిపైన కూడా భారత్ అభ్యంతరం చెప్తోంది. అంటే ఓవరాల్ గా పాకిస్తాన్ ఎకానమీ పైన ఇప్పుడు జరిగినటువంటి అప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు అంటే సింధూర్ ఆపరేషన్స్ కావచ్చు, ఖచ్చితంగా వాటి మీద ఇంపాక్ట్ చూపుతుందనే చెప్పొచ్చు. రాజ్ కుమార్, మరొక వైపు యాక్చువల్గా మన రూపాయితో పోల్చుకుంటే పాకిస్తాన్ రూపాయితో మనం పోల్చుకుంటే ఇండియన్ కరెన్సీకి దానికి 30 పైసలు అంటే దాదాపుగా 70 పైసలు తేడా ఉందని మీలాంటి ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో ఈ క్రమంలో అంటే ఎలా ఉండబోతుంది? మొన్న మధ్య తీవ్ర వరదల దాటికి అతలకుతలమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్లో మనం చూసాం. అంతకుముందే శ్రీలంక రాజపక్సే తీసుకున్నటువంటి ఒక స్వీయ నిర్ణయాలతో అంటే ఆర్గానిక్ ఫార్మింగ్తో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ ఎలా ఉందో చూసాం. అంటే అది స్వయంకృతాపరాధం, ఇదేమో కవింపు చర్యలకు దిగి ఇంతలాగా కోరి తెచ్చుకోవడాన్ని ఏ విధంగా చూడాలి? అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏమైతే అంటే ఆర్థికంగా నిలబడడానికి ఏవైతే అక్కడ మౌలిక వసతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆహార ధాన్యాల విషయానికి వస్తే కనుక ఏది ముందంజలో ఉందంటారు రాజ్ కుమార్? సో మీరు అన్నట్టు ఖచ్చితంగా అంటే తినడానికి తిండి లేదు కానీ యుద్ధానికి మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలను పురుగొల్పుతూ పాకిస్తాన్ ని మరింత నష్టాల బాటలో, అంటే చివరికి ఎలాంటి దుస్థితి అంటే మనం జనరల్ గా క్రికెట్ అంటే అందరికి ప్రాణం, పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య క్రికెట్ జరిగితే ఎంత ఒక అంటే ఎట్లాంటి భావోద్వేగాలు ఉంటాయో మనకు తెలుసు. చివరికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించి బిల్డింగ్స్ అమ్మితే గానీ ఒక మ్యాచ్ ఆడలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని బట్టి ఆలోచించవచ్చు. అంటే కేవలం ఒక దేశంకి వెళ్ళి ఇంకొక అంటే పాకిస్తాన్ వేరే కంట్రీకి వెళ్ళి క్రికెట్ ఆడాలంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన బిల్డింగ్ నమ్ముకొని మన రీసెంట్ ఒక ట్రోఫీకి సంబంధించి చూసాం, ట్రై ట్రోఫీ, అది దానికి అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఉంది. అంటే అంత దీనమైనటువంటి దుస్థితిలో పాకిస్తాన్ ఉంది. అయినప్పటికీ బయటికి మాత్రం అంటే టెర్రరిస్టులను అడ్డంగా పెట్టుకుని బయటికి మాత్రం మేమేదో చేస్తాము, మాకు అంటే మా దగ్గర ఉన్నటువంటి బలము మీకు తెలియదు అని చెప్పే ప్రయత్నం చేస్తాం. అంటే రీసెంట్ కూడా మా దగ్గర 130 న్యూక్లియర్ కి సంబంధించిన బాంబ్స్ ఉన్నాయి, అవన్నీ వేస్తామంటే ఇదంతా ఏంటంటే బయటికి మాత్రం డాంబరికాలు ప్రదర్శిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి చాలా పేదరికంగా ఉన్నటువంటి దేశాలలో చూసుకుంటే పాకిస్తాన్ ఇప్పుడున్న ముందు వరుసలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ కేవలం ఓన్లీ 30% ఆఫ్ పీపుల్ కు మాత్రమే కాస్త కూస్తో తిండి దొరికేటువంటి పరిస్థితి ఉంది. రిమైనింగ్ 70% ఆఫ్ పీపుల్ అంతా కూడా చాలా దీనమైన స్థితిలో అంటే ఒక పూట తినేటువంటి పరిస్థితులలో ఉంది. అది కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వాటర్ కి సంబంధించి మనం ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నామో దాని మీద అంటే మెజారిటీ అంటే 100% ఆఫ్ పాకిస్తాన్ జనాభా అంతా కూడా కేవలం ఇప్పుడు మనం ఇచ్చేటువంటి వాటర్ సోర్స్ అంటే 70% ఆఫ్ ఏరియాలో కల్టివేషన్ ఏదైతే జరుగుతుందో సో దాని మీద డిపెండ్ అయి బతకాల్సిందే. సో మనం ఒకవైపు వాటర్ కి సంబంధించి కట్టడి చేశాము, అంతర్జాతీయంగా వేదికల మీద పాకిస్తాన్ ఏ విధంగా అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. నిన్న పూర్తి స్థాయిలో ప్రపంచానికి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మనం యుద్ధం చేసినప్పుడు కేవలం టెర్రరిస్టుల టార్గెట్ గా చేసుకొని మాత్రమే యుద్ధం చేశాము. ఎక్కడ కూడా పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించి కానీ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి హద్దులు దాటి మనం యుద్ధం చేయలేదనే ఒక ఇండికేషన్ ప్రపంచానికి ఇవ్వగలిగాము. అంటే
మనము టెర్రరిజాన్ని రూపుమాపడంలో ఎంత క్లారిటీతో ఉన్నామో అనేది క్లియర్ గా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రపంచ దేశాలు ఏవి కూడా పాకిస్తాన్ కి ఇప్పుడు ఉన్నటువంటి అహంకార దూరంతో వెళ్తున్నటువంటి పాకిస్తాన్ కి ఎక్కడ సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ అంటే తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలోకి వస్తే అంతర్జాతీయ వేదికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమైనా స్పందించి కొంచెం అంటే ఫుడ్ విషయంలో కానీ లేదా డిఫరెంట్ ప్రొవిజన్స్ విషయంలో కానీ ఏమైనా రిలాక్సేషన్ ఇవ్వచ్చో కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ని దగ్గర తీసుకున్నటువంటి పరిస్థితి సిచ్యువేషన్ అయితే ఎక్కడా లేదు. ఖచ్చితంగా మరొకసారి ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ కొట్టుమిట్టాడడం అనేది ఖాయంగా కనబడుతుంది. ఇంకోవైపు పక్కనే ఉన్న బల్చిస్తాన్ తో కూడా వాళ్ళతో కూడా ప్రత్యేక దేశానికి సంబంధించిన ఒక యుద్ధం జరుగుతుంది. అంటే ఇలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సొంత అనుకున్నది వాళ్ళ సొంత పరిధిలో ఉన్నటువంటి వాళ్ళనే కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ యుద్ధానికి కాలు దువ్వి నిజంగా మరొకసారి ఒక తీవ్రమైనటువంటి ఒక తప్పిదం చేసిందని చెప్పుకోవచ్చు. చివరికి ఆ పాకిస్తాన్ లో ఉండేటువంటి కమాండెంట్స్ కానీ లేకుంటే అక్కడ ఎవరైతే బిజినెస్ పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు కూడా భారత్ తో యుద్ధం జరుగుతుంటే భారత్ సంబంధించి చేసిన చర్యలు భారత్ పైన పాకిస్తాన్ పురుగొల్పిన తీవ్రవాదులు చేసిన దాన్ని ఖండిస్తూనే ఒకవేళ యుద్ధం జరిగితే మీరు బార్డర్ మన అక్కడ ఉన్నటువంటి మిలిటరీకి సపోర్ట్ చేస్తారని అడిగితే సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా వైరల్ అయినవి, మనమేం కొత్తగా చెప్పట్లేదు, ఇవన్నీ కూడా వైరల్ అయినటువంటి విషయాలే. మేము లండన్ కి పారిపోతామని చెప్తున్నారు. చివరికి అక్కడ ఉన్నటువంటి ప్రధాన సైనిక అధ్యక్షులకు సంబంధించిన ఫ్యామిలీని కూడా లండన్ కి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ఆర్మీ మీద కూడా వాళ్ళకు ఏమాత్రం నమ్మకం లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఇంటర్నల్ గా మనం చూస్తున్నాం ప్రతి వారం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళని చంపుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి దేశం మనలాంటి అంటే భారత్ లాంటి దేశం పైన అతిపెద్ద దేశం పైన యుద్ధం చేస్తామనుకోవడం అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ చెప్పుకోవచ్చు. మనం అంటే జనరల్ గా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ చూసుకున్నా సరే ఆల్మోస్ట్ కుప్పగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 5 రోజులుగా అక్కడ అసలు పెట్టుబడి పెట్టే వాళ్లే లేరు. విదేశీ ఇన్వెస్టర్ పెట్టుబడులు పెడుతూ కాస్త కూర్చున్న స్టాక్ మార్కెట్ కరాచీ స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ పాకిస్తాన్ లో కీలకమైనటువంటి మార్కెట్ అది కూడా కుప్పకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో అంటే ఇవన్నీ కూడా ఆర్థిక వనరుల పైన ఒకటి ఫుడ్ పైన ఇంపాక్ట్ పడుతుంది, ఒకటి విదేశాలకు సంబంధించినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇంపాక్ట్ పడుతుంది. చైనాతో కుమ్మక్క అయిపోవడం వల్ల అమెరికా లాంటి కంట్రీలు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, రష్యా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. సో ఒంటరిగానే ఇప్పుడు పాకిస్తాన్ ని ప్రపంచ వేదిక పైన భారత్ ఒంటరి చేసిందని చెప్పడానికి దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో చాలా మంది దగ్గర నుంచి వచ్చేది పిఓకే ఏదైతే ఉందో అది మనకు అప్పుడు ఉన్నటువంటి కండిషన్ వల్ల పాకిస్తాన్ కి సంబంధించిన ప్రజలు మన వాళ్ళలాగా ఉంచుకొని సో మనం సపోర్ట్ చేసినటువంటి కండిషన్ వల్లనే పిఓకేని వదిలిపెట్టడం జరిగింది. బట్ ఈ సర్జికల్ స్ట్రైక్ తోటి పిఓకేని పూర్తిగా ఆక్యుపై చేయాలనేటువంటి చాలా మంది ఇండియన్స్ కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కదా. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ తో మరొక వైపు మన దేశంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ సూచీలు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే 2019 బాలాకోట్ వైమానిక దాడి మనం చూసాం కదా రాజ్ కుమార్. ఆ టైంలో కూడా ఒక రోజు 2 రోజుల వ్యవధిలో మళ్ళీ తిరిగి పుంజుకోవడం కూడా జరిగింది. కాకపోతే పెహల్గాం దాడి ఎఫెక్ట్ తర్వాత మళ్ళీ మన దేశంలో అలాంటి ఎఫెక్ట్ ఏం జరగలేదు. ఐ మీన్ స్టాక్ మార్కెట్ సూచీలు అమాంతం పడిపోవడం కానీ ఏం జరగలేదు, ప్యారలల్గా కొనసాగుతూ వచ్చాయి. సో దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉండబోతుందా మన దేశంలో కూడా స్టాక్ మార్కెట్స్? సో మన దేశానికి సంబంధించి అంటే జనరల్ కండిషన్స్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ జరుగుతున్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్ కి సంబంధించి అయితే పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. బట్ ఒకవేళ యుద్ధం జరిగినట్లయితే కొన్ని కంపెనీలు అంటే ఫారెన్ అంటే ఇండియన్ ఇన్వెస్టర్స్ కాకుండా ఎఫ్ఐఎస్ ఉంటారు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కొంత వాళ్ళ డబ్బుల్ని బ్యాక్ తీసుకెళ్లి కొంచెం డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికన్ మార్కెట్, షాంఘై ఇట్లాంటి వాటిలలో ఇన్వెస్ట్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో మార్నింగ్ నుంచి చూస్తే మన మార్కెట్ పెద్దగా ఇంపాక్ట్ ఏం పడలేదు. ఈజ్ ఇంటర్నేషనల్ కండిషన్స్ కు అనుగుణంగా నాట్ ఓన్లీ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ కండిషన్స్ కు ఉన్నటువంటి దానికి అనుగుణంగా స్వల్పంగా నష్టాల్లోకి వచ్చాయి. తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ పాజిటివ్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. మన స్టాక్ మార్కెట్లకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పెద్దగా నష్టపోయేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మన భారత ఎకానమీ అనేది 5 ట్రిలియన్ వ్యవస్థగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మోడీ మన ప్రభుత్వానికి మోడీ మీద ఉన్నటువంటి కాన్ఫిడెంట్ తోటి ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా హ్యూజ్ గా మన మార్కెట్ లోకి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మన మార్కెట్ లో పెద్దగా నష్టం వచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడట్లేదు. బట్ లైక్ నేను చెప్పినట్టు బీసీసీఐ మన అక్కడ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏ విధంగా నాశనం అవుతుందో సిమిలర్ మేనర్ లో అక్కడ ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా కుప్పకూలేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆల్రెడీ అది నడుస్తుంది. 1,11,530 పాయింట్స్ దగ్గర కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ నడుస్తుంది. ఉదయం పూట ఆల్మోస్ట్ 6,000 పాయింట్లు నష్టపోయింది. ఇప్పుడు కూడా సిమిలర్ మేనర్ లోనే నష్టపోతూనే కనబడుతుంది. ఇంకా గనక పాకిస్తాన్ కనుక నేరుగా భారత్ తో తలపడి యుద్ధం చేసేటువంటి కవ్వింపు చర్యలు ఏమైనా చేస్తే ఇంకా అక్కడ ఆర్థిక వ్యవస్థను ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు కాపాడేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడట్లేదు. రాజేష్, థ్యాంక్ యూ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. ఫోన్ లైన్లోకి వచ్చి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. మొత్తానికి ఇది ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా సాగింది ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్తో
పీవికుల్లో ఉన్నటువంటి ఏవైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఆ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడినటువంటి మన సైన్యం సుమారుగా 100 మంది లోపు ఉగ్రవాదుల్ని హతమార్చినట్టుగా ప్రస్తుతానికి అయితే గణాంకాలు చెప్తున్నాయి. మరొక వైపు ఆర్థికంగా ఉంటున్నటువంటి పాక్కి ఇది ఒక గట్టి దెబ్బగా చెప్పుకోక తప్పదు. ఎందుకంటే మొత్తం తునాతునకలైపోయిందని చెప్పుకోవచ్చు. సుమారుగా 14 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్స్ అక్కడ పరుగులు పెడుతూ ఉంటాయి. సో ఈవేళ ఒక్క రోజే ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్తో సుమారుగా 1,00,000 కోట్ల మేర పాక్ ఆర్థికంగా నష్టపోవడానికి మరొక కారణంగా పాక్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పక తప్పదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.